ఫౌండేషన్ జ్ఞాన జగత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నవంబర్ నెలలో మన ఫౌండేషన్ జ్ఞాన జగత్ గురించి ప్లాన్ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ జ్ఞాన జగత్ తనకు తాను సృష్టించుకుంది. ఏది కూడా ప్రయత్నం ఏం జరగలే. దాంట్లో నా పాత్ర ముఖ్యమైన పాత్రగా ముందుకు తీసుకువస్తుంది ఫౌండేషన్ జ్ఞాన జగత్. కానీ అందరి సహకారంతో మాత్రమే ఫౌండేషన్ జ్ఞాన జగత్ స్టార్ట్ అయింది. నేను పిఎంసిలో ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిర్మల్ డిస్టిక్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు నా ఇంటర్వ్యూ చూసి. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకున్న ప్రాబ్లంకి నేను ఇచ్చిన ఇంటర్వ్యూకి కనెక్టివిటీ అయింది. వాళ్ళు కాల్ చేశారు. ఆ విధంగా స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్. స్వర్ణలత ఇప్పుడు లైవ్ లో ఉన్నది. తను వాళ్ళ అమ్మకి కొంచెం బాగలేదని కొద్దిగా ఇది మూవ్మెంట్ స్టార్ట్ చేశాము. అదే విధంగా ఫౌండేషన్ జ్ఞాన జగత్తో నాతో పాటు ప్రయాణం చేసిన బ్రహ్మకుమారి నరేంద్ర ఋషి కుమార్ తను కూడా ఈ ముఖ్య పాత్రల్లో పాలు పంచుకుంటూ, ఇంకా ప్లానరు, డిజైనరు, ఆడిటరు వీళ్ళందరూ కూడా మనల్ని డిజైన్ చేసి ఒక లోక కళ్యాణార్థం ఈ శరీరం పరుల కోసమే, పరోపకారార్థం ఇదం శరీరం కోసమే ఉన్నది అని ఇన్బిల్డ్ అని మనందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా మనందరం రెగ్యులర్ గా మాట్లాడుకునే విషయం దైవం మానవ రూపంలో అవతరించిన ఈ లోకంలో ఆ దైవం మనమే, ఆ మానవులం మనమే అనే కాన్సెప్ట్ ఇది బ్రహ్మాస్త్రం అన్నమాట ఫౌండేషన్ జ్ఞాన జగత్కి. మనలో ఉన్న దైవత్వాన్ని బయటికి తీసుకురావడం మాత్రమే ఫౌండేషన్ జ్ఞాన జగత్ మెంబర్షిప్ డ్రైవ్ పెట్టింది 100 రూపాయలతో. మనలో ఉన్న దైవత్వాన్ని అంటే స్పిరిచువల్ సైంటిస్ట్ గా తీర్చిదిద్దడానికి 25 సంవత్సరాలుగా అన్ని ఆధ్యాత్మిక సంస్థలతో కలిసి తిరిగి ఎక్కడెక్కడైతే మెరిట్స్ అవసరమో ఆ మెరిట్ ని మన ఫౌండేషన్ జ్ఞాన జగత్లో తీసుకొచ్చి దాంట్లో యాడ్ ఆన్ చేసి ముందుకు తీసుకువెళ్తుంది ఫౌండేషన్ జ్ఞాన జగత్. ప్రతి చోట ఫౌండర్ ఫోటోతోనే బయటికి వస్తుంది ప్రోగ్రామ్స్ అన్ని. కానీ ఇక్కడ ఫౌండర్ కాదు, ఫౌండేషన్ జ్ఞాన జగత్ వ్యవస్థ. ఎందుకనంటే మనలో ఉన్నది దైవత్వమే అని మన ఫార్ములా. ఆ దైవత్వాన్ని పెంపొందించి స్పిరిచువల్ సైంటిస్ట్ గా మారుస్తూ ప్రతి ఏరియాలో అందరినీ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా మారుస్తూ ఆ ఏరియాకి అవసరమైన సహాయాన్ని మనం అనుకున్నట్లు పరోపకారార్థం ఇదం శరీరం అనే సహాయాన్ని నేర్పించటానికి ఈ ఫౌండేషన్ జ్ఞాన జగత్ ముందుకొచ్చింది. మనలో అన్ని ఉన్నాయి, యూనివర్స్ అన్ని ఇచ్చి పంపించింది ఇన్బిల్డ్ గా. వాడుకునే విధానం తెలియాలి. యద్భావం తద్భవతి. మన ఆలోచన క్రియేట్ అయితే అన్ని క్రియేట్ అవుతాయి, తనకు తానుగా క్రియేట్ చేసుకుంటాయి. ఏది మనం ప్రయత్నం చేయాల్సిన పని లేదు, మనం మౌనంగా ఉంటే చాలు. ఆ మౌనత్వాన్నించి దైవత్వాన్నించి పొందిన ఈ శక్తిని పరులకు ఉపయోగపడే విధంగా ఈ ఇన్బిల్డ్ ని అందరికీ మంచిది. ఎందుకనంటే మన ఎదుగుదల మొత్తం దీంట్లోనే ఉన్నది. పరోపకారార్థం ఇదం శరీరం. ప్రకృతి ధర్మం ఏంటంటే ఏది ఇస్తే అది వస్తుంది. కాబట్టి ఇవ్వటం నేర్పిస్తుంది ఫౌండేషన్ జ్ఞాన జగత్. దాని ద్వారా మనలో అపారమైన ఎన్నో రెట్లు మన పెరుగుదల, మన ఎదుగుదల దాంట్లోనే ఉన్నది. ఏదైనా సరే అనారోగ్యం ఉన్నప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇస్తే వాళ్ళ ఇమ్యూనిటీ బూస్టర్స్ ద్వారా ఆరోగ్యం వైపు మారిపోతారు. ఆహారం మారితే ఎడ్డు మారుతుంది. కాబట్టి మన అంత శరీరంలో కావాల్సిన శక్తి అంతా మనం తీసుకునే ఆహారంలోనే ఉంది. ఆహారం నుంచే శక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి మనం చేయాల్సిన పని వసుదైక కుటుంబంగా తీర్చిదిద్ది దాంట్లో ఆ వసుదైక కుటుంబంలో కావాల్సిన వనరులని అందరం కలిసి సమిష్టిగా పెంపొందించుకుంటూ ఈ వసుదైక కుటుంబం భారతదేశం మొత్తానికి ఉపయోగపడే విధంగా ప్రపంచంలో భారతదేశం అంటే ఏంటో తెలియజేసే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తని తీర్చిదిద్దే ఫౌండేషన్ జ్ఞాన జగత్ ముఖ్య పాత్ర పోషించబోతుంది. ఇది ఈ రోజు నిర్ణయం తీసుకునేది కాదు, కొన్ని దశాబ్దాలుగా ఇది ముందుకు నడుస్తుంది, 25 సంవత్సరాలుగా. అంత శక్తివంతమైన శక్తిని మనకిచ్చినందుకు ముందు ఆ యూనివర్స్ కి, ఆ కోటాని ముక్కోటి దేవతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన యాటిట్యూడ్ పెరగాలంటే గ్రాటిట్యూడ్ ఉండాలి. ప్రకృతితో
కృతజ్ఞతలు చెప్తున్నామంటే అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నట్లే. తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే క్షమించమని కోరాలి, క్షమించే గుణం 2 ఉండాలి. శాస్త్రం చెప్పేదది. క్షమించమని కోరేదే ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనే విధంగా. క్షమించే గుణం నేను ఆల్రెడీ వాళ్ళందరినీ నేను క్షమించేశాను అనే శిష్టాన్ని, ఎంతో ఎదుగుదలని, యాటిట్యూడ్‌ని చేంజ్ చేసి మన మాట మంత్రంగా మారుస్తుంది. ఇది కొన్ని దశాబ్దాలుగా దీన్ని అనుభవిస్తూ అందరిని అనుభవించేలాగా ప్రచారం చేస్తూ కూర్చున్న దగ్గర కుమారస్వామి, వినాయకుడు. మనం వినాయకుడి పని చేస్తున్నాం. కూర్చున్న దగ్గర ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తీసుకుపోతున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కూర్చున్న దగ్గర తీసుకోవచ్చు. అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు మన ఫౌండేషన్‌లో ఉన్నారు. వారి యొక్క ఆ సందేశాన్ని కూడా తీసుకుందాం. అందరి సందేశాలు తీసుకుందాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నచ్చుతుంది. ఈ ఫౌండేషన్ నుంచి ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకువెళ్ళే ఫౌండేషన్ ఇది. ఈ అవకాశం ఇచ్చిన ప్రకృతికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకెన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తూ ముందుకు తీసుకువెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.